श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకు కూడా నమస్కరిస్తూ, ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. మరి 7వ అధ్యాయం భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగము. మరి నిన్న అందులో భాగంగా 27 శ్లోకాల వరకు మనము తెలుసుకున్నాము. అందులో ఏం తెలుసుకున్నాం అనేది ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకొని నెక్స్ట్ శ్లోకాల్లోకి వెళ్దాము. మరి భగవంతుడు విశ్వవ్యాప్తంగా అంతటా ఉన్నప్పటికీ అందరూ ఎందుకు చూడలేకపోతున్నారు అంటే దానికి కారణము యోగమాయ అనేది చెప్పారు. మరి ఆ యోగమాయ ద్వారా అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు యోగమాయ అడ్డంకి ద్వారా వాళ్ళు దాని వెనకాల దాగి ఉన్న భగవంతుణ్ణి చూడలేకపోతున్నారు. అజ్ఞానులకి ఆ యోగమాయ కమ్మేస్తుంది భగవంతుణ్ణి చూడడానికి అనేది తెలియజేస్తూ, మరియు ఇంకా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు భగవంతుడు కాలానికి అతీతుడు అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో భగవంతుడు అన్నిటి గురించి అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కూడా అజ్ఞానం చేత ఆ భగవంతుణ్ణి కాలానికి అతీతుడుగా తెలుసుకోలేకపోతున్నారు. మరి ఈ మాయ ఉన్న అజ్ఞానులు ఎప్పుడు కూడా రాగద్వేషాలతో సుఖదుఖ ద్వంద్వాలతో కలిగి ఉండి ఆ మోహంలోనే ఉంటున్నారు అనేది మనము నిన్న ఈ 3 శ్లోకాలలో తెలుసుకున్నాము. మరి ఈరోజు తదుపరి శ్లోకాలలో మరి ఆ మాయను ఎలా ఛేదించొచ్చు, ఏ ఏ ఏ ఏ మార్గం ద్వారా దానిని ఛేదించిన తర్వాత చివరికి ఏం పొందుతారు అనేది ఈ రోజు శ్లోకాలలో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా 7వ అధ్యాయంలోని 28వ శ్లోకము. येषां त्वं तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रतः. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మణాం అంటే నిష్కామ భావముతో చేసిన కర్మలు పుణ్యకర్మలు. అవి ఆచరించుచు ఏషాం జనానాం పాపం, ఏ పురుషులైతే పాపములు అంతగతం నశించిపోతాయో, పుణ్యకార్యాలు చేయడం ద్వారా ఎవరికైతే ఆ పాపకర్మలు నశించిపోతాయో, పుణ్యకర్మలు అంటే ఇక్కడ నిష్కామ భావంతో కూడిన కర్మలను ఎవరు ఆచరిస్తారో వారికి పాపం జనానాం పాపములు పాపం జనానాం పుణ్యకర్మాణం ఏషాం త్వంతగతం, అంతగతం అంటే పాపములు నశించిపోవడము. తే ద్వంద్వ మోహ నిర్ముక్త, అలాంటి వారు ఈ ద్వంద్వాల నుంచి అంటే సుఖ దుఃఖాలు రాగద్వేషాలు వీటి నుండి నిర్ముక్తాః, వీటి నుండి విముక్తి పొందుతారు. దృఢవ్రతాః మాం భజంతే, దృఢ నిశ్చయము గలవారై నన్ను భజిస్తారు అనేది
ఈ శ్లోకం యొక్క భావం. సో ఇక్కడ నిష్కామ కర్మముతో పుణ్య కార్యాలు చేస్తూ ఎవరైతే పాపమును తగ్గించుకుంటారో, నశింపజేసుకుంటారో వారు ద్వంద్వాల నుండి విముక్తి పొందుతారు. ద్వంద్వాలు అనంటే సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, వీటి నుండి విముక్తిని పొందుతారు. దృఢ నిశ్చయము కలిగి అలాంటి భక్తులు అన్ని విధాలుగా ఆ పరమాత్మని భజిస్తారు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో మరి నిష్కామ కర్మము అనేది మనకి ఇంతకు ముందే కర్మయోగంలో ఎన్నోసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మరి నిష్కామ కర్మము అనంటే కర్మ ఎలాంటి ఆసక్తి, అహంకారాలు లేకుండా కర్మను ఆచరించడమే నిష్కామ కర్మ. మరి అలాంటి కర్మను ఆచరిస్తున్న క్రమంలో మనము ఆటోమేటిక్గా మనం ఆ ద్వంద్వాల నుండి విముక్తి పొందుతాము. మనం అంటే ఏమి కర్మ చేస్తున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా అందులో నాకు మంచియా, చెడువా, నాకది ఇష్టమా, ఇష్టం లేదా, నాకది నచ్చుతుందా, నచ్చట్లేదా అనే ఈ ఈ ద్వంద్వాల నుండి మనము అతీతంగా ఆ కర్మను చేస్తాం. ఎందుకంటే మనకి దాని పట్ల ఎలాంటి అటాచ్‌మెంట్, ఎలాంటి అహంకారము లేదు. అటాచ్‌మెంట్ అంటే ఏంటి? ఆసక్తి. ఆ ఆసక్తి నీకు దేని మీదైనా అటాచ్‌మెంట్ ఉంటేనే దాని వలన నీకు ఆ సుఖము లేదా దుఃఖము కలుగుతుంది. ఎందుకు? నువ్వు దేని పట్లైనా అటాచ్‌మెంట్‌తో ఉండడం అంటే ఏంటి? దానికి నువ్వు అంటుకొని ఉండడం. ఏ కార్యానికైనా, ఏ మనిషికైనా నువ్వు అంటుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీకు నీకు లోపల నాకిది నచ్చుతుంది అనే భావనలో ఉన్నప్పుడు, నీకా కర్మ మీద అటాచ్‌మెంట్ ఉంటుంది. లేదా నీకది నచ్చట్లేదు అనంటే, ఆ కర్మ మీద నీకు ద్వేషం ఉంటుంది. సో, నీకది నచ్చుతుంది, నచ్చట్లేదు అనే భావాలతో నువ్వెప్పుడైతే కర్మ చేస్తావో, నువ్వు ఎల్లప్పుడూ కూడా దాని మీద ఒక రకమైన అటాచ్‌మెంట్‌తో అంటే అంటుకొని ఉంటావన్నమాట. నీకు ఫర్ సపోజ్ నువ్వేదైనా కార్యం ఒక మనిషి మీద లేదా ఏదైనా ఒక కార్యం మీద ఆసక్తితో ఉన్నావనుకోండి. నీకది ఫలించినప్పుడు ఏమవుతుంది? నువ్వు అటాచ్‌మెంట్ అంటేనే నువ్వు దాని మీద విపరీతమైన ఆహ్, ప్రేమ అనే పదం వాడొద్దు. దాని మీద విపరీతమైన ఒక అంటుకొని ఉండడం అన్నమాట అటాచ్‌మెంట్ అంటే. ఇది నాది, నాకు సొంతం, నేను చేస్తాను దీనిని అనే భావనతో ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు ప్రస్తుత క్షణంలో జీవించలేకపోతావు. ప్రస్తుత క్షణంలో జీవించలేనప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ కాకపోతే ఏమవుతుంది? దానివల్ల దుఃఖం లభిస్తుంది. ఫర్ సపోజ్ ఎట్లో అట్లా అది అయ్యింది. నువ్వు అనుకున్నది అయ్యిందనుకోండి. నీకప్పుడు ఏమవుతుంది? నేనే చేశాను అనే అహంకారం పెరుగుతుంది. నా వల్లే ఇది జరిగింది అనే ఆసక్తి కలుగుతుంది. దాని వలన నువ్వు నెక్స్ట్, నెక్స్ట్ నువ్వింకా కొనసాగించలేకపోతావన్నమాట. అక్కడితోనే నువ్వు ఆగిపోతావు. ఎందుకంటే నేను అన్నీ చేయగలను అనే అహంకారం నీకు వస్తుంది. సో, ఏ కర్మ చేసినా కూడా నువ్వు నిష్కామ కర్మ భావంతో చేయాలి. అటాచ్‌మెంట్ లేకుండా చేయాలి. ఎప్పుడైతే నువ్వు అన్నిటిని అంటుకొని చేస్తావో దాని వలన నీకు రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం ఇలాంటి ద్వంద్వాలు కలుగుతాయి. సో, ఈ ద్వంద్వాలకు కారణమైన కామకర్మ అంటే అటాచ్‌మెంట్‌తో కూడుకున్నటువంటి కర్మ నువ్వెప్పుడైతే ఆపేస్తావో అప్పుడు ఈ రాగద్వేషాలు, సుఖదుఖాలు అనే ద్వంద్వాల నుండి నువ్వు విముక్తి పొందుతావు. ఈ ద్వంద్వాలే నీకు నీ మోహానికి కారణము. మనం యోగమాయ, మోహము అని తెలుసుకున్నాం గదా! అజ్ఞానము వీటన్నిటికి కారణము ద్వంద్వాలే. మరి ఆ ద్వంద్వాలను నిర్మూలించాలి అనంటే మనము నిష్కామ కర్మ భావంతో మనం కర్మను ఆచరించాలి. అదే మనల్ని ఆ మోహం నుండి పడేయడానికి కారణమవుతుంది. మనకి సహాయపడుతుంది. సో, ఆ అజ్ఞానము, ఆ మోహము నుండి, ఆ మాయ నుండి మనం బయటపడాలంటే ఏకైక సాధనం ఏంటి అనంటే నిష్కామ కర్మ. నిష్కామ భావముతో చేయాల్సిన కర్మ ద్వారానే మనము ఆ మాయని ఛేదించగలుగుతాము. ద్వంద్వాల నుండి విముక్తి కాగలుగుతాము. మరి అది ఎలా చేయాలంటే దృఢ నిశ్చయముతో
అంటే ఒకటి అనుకున్నప్పుడు దానిని ఎట్టి పరిస్థితిలో కూడా ఆచరిస్తూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా దానిని ఆపేయొద్దు. దృఢ నిశ్చయం అంటే ఒకటి అనుకున్న దానిని గట్టిగా దానిని ఆచరించాలి. అలాంటి భక్తులు అన్ని విధాలుగా తననే భజిస్తారు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు. నెక్స్ట్ శ్లోకము 7వ అధ్యాయంలోని 29వ శ్లోకము. जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् आध्यात्मं कर्म चाखिलं जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् అధ్యాత్మం కర్మ చాఖిలం. తే మాం ఆశ్రిత్య, ఏ పురుషులైతే ఏ మానవులైతే నన్ను ఆశ్రయిస్తారో అంటే శరణు వేడుకుంటారో, జరామరణ మోక్షాయ ఎంతతి, జనన మరణముల నుండి విముక్తి కొరకు ప్రయత్నిస్తారో, తే తత బ్రహ్మకృత్స్నం, వారు ఆ పరబ్రహ్మమును సంపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు తెలుసుకుంటారు. అఖిలం కర్మ విదుహు, సంపూర్ణ కర్మలో వాళ్ళు ఆ పరబ్రహ్మమును తెలుసుకోగలుగుతారనేది ఈ శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకంలో మనకి ఏం తెలియజేస్తున్నారంటే, ఎవరైతే జనన మరణ విముక్తి కొరకు ఆ పరమాత్మను ఆశ్రయిస్తారో, ఎలా ఆశ్రయిస్తారు? ప్రయత్నం ద్వారా శరణాగతితో ఆ పరమాత్మను వేడుకుంటారో. దేనికోసం వేడుకోవడం? జనన మరణ చక్రంలో నుండి విముక్తి కొరకు. ఆ విముక్తి కొరకు ఎవరైతే వేడుకుంటారో వారు ఆ పరబ్రహ్మమును సమస్త కర్మలో ఆ పరబ్రహ్మముని వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చూస్తారు అనేది చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఏమి చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే, ఒకటి మనము కోరుకోవాల్సింది ఏంటి? జనన మరణ చక్రంలో నుండి విముక్తి. ఎందుకంటే మనము ఈ చక్రంలో ఉన్నంత కాలము మనము భూమి మీదికి తిరిగి వస్తూనే ఉంటాము. తిరిగి వచ్చినంత సేపు కూడా మనము కర్మలను చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కర్మభూమి కాబట్టి. మనం కర్మలను చేస్తున్నంత కాలము కూడా మనకి ఏదో ఒక పాపం అంటుకుంటూనే ఉంటుంది. తిరిగి మనకి మళ్ళీ ఆ పాపము కారణంగా దానిని నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ సైకిల్ నుండి బయట పడడమే ఎవరి లక్ష్యమైన ఆ లక్ష్యం తెలుసుకొని దానికోసం ప్రయత్నించేవారు ఆ భగవంతుడికి శరణాగతి అయ్యేవాళ్ళు, శరణాగతిని చూపించేవాళ్ళు. ఈ ప్రయత్నం కోసము, ఏ ప్రయత్నం కోసము? జనన మరణ చక్రంలో నుండి విముక్తి అనే ప్రయత్నం కోసం ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో, శరణాగతితో వేడుకుంటారో, వారు ఆ పరబ్రహ్మం గురించి అర్థం చేసుకోగలుగుతారనేది ఇక్కడ చెప్తున్నారనమాట. పరబ్రహ్మం గురించి అర్థం అవునప్పుడు ఏమవుతుంది? వారు చేసే ప్రతి కర్మలలో కూడా ఆ పరబ్రహ్మాన్నే చూడగలుగుతారు. చేసే పనిలో దేవుణ్ణి చూడగలుగుతారనమాట. దైవత్వంతో కూడుకున్నటువంటి కర్మను చేయగలుగుతారు. అలాంటి కర్మ వాళ్ళకి ప్రతి కర్మకు రియాక్షన్ ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మరి అలాంటి రియాక్షన్ ఉండకుండా ఉండాలంటే ప్రతి కర్మలోనూ ఆ దైవత్వాన్ని చూడగలిగినప్పుడు ఆ రియాక్షన్ ఉండదు. రియాక్షన్ లేనప్పుడు మనం ఆ చక్రంలో నుండి బయటపడగలుగుతాము. సో దీనికి మార్గం ఏంటి? నిష్కామ కర్మం చెయ్యడము మరియు శరణాగతితో చేయడము. అంటే ఆ భగవంతుడికి సరెండర్ అయి చేయడము. భగవంతుడికి సరెండర్ అయినప్పుడే మనము ఈ సైకిల్ నుండి విముక్తి కాగలుగుతాము అనేది ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. మరి అలా సరెండర్ అయినప్పుడు ఏమవుతుంది అనేది మనకు
నెక్స్ట్ శ్లోకంలో మనము తెలుసుకుంటాము. 7వ అధ్యాయంలోని 30వ శ్లోకము. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సాధిభూతాదిదైవం. ఏ పురుషులైతే ఆదిభూత ఆది దైవములతో మరియు సాది యజ్ఞం ఆది యజ్ఞముతో కూడిన మాం ప్రయాణ కాలే అపి నన్ను ప్రయాణ కాలము నందు ఎవరైతే విదుహు తెలుసుకుంటారో యుక్త చేతసః అంటే నిశ్చల బుద్ధి గలవారై మాం విదుహు అంటే నన్నే పొందుతారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడునైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకుంటారో నిశ్చల బుద్ధితో వారు నన్నే చేరుతారు. అంటే ఏంటి ఇక్కడ ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞములో అంటే సమస్త ప్రాణులలో సమస్త కర్మలలో ఎవరైతే ఆ పరబ్రహ్మాన్ని చూడగలుగుతారో వారేంటంటే అంతిమ కాలంలో అంటే మరణ సమయంలో కూడా వాళ్ళు ఆ పరమాత్మ మీద ధ్యాసతో ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళు అంతకాలంలో కూడా అలాంటి ధ్యాసతో ఉన్న వాళ్ళు ఆ పరమాత్మను పొందుతారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే మరణం ఏ మనిషికైనా మరణం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అది చాలా అంటే ఒక 2000 తేలులు ఒకటేసారి కుడితే నీకెలాంటి నొప్పి ఉంటుందో అలాంటి నొప్పి ఉంటుందంట మరణ సమయంలో మనిషికి. అలాంటి దుస్థితిలో కూడా అలాంటి స్థితిలో కూడా నీకు భగవంతుని మీద ధ్యాస ఉంటే నువ్వు ఆ భగవంతుని చేరుకుంటావనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి అలాంటి సమయంలో నీకు మామూలుగా మా నువ్వు జీవితం కాలం మొత్తము కూడా నువ్వు మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద అటాచ్ అయ్యి, ఆ బాహ్య ప్రపంచం మీదే నీ దృష్టి అంతా నిలిపినప్పుడు, నీకెట్టి పరిస్థితిలో అలాంటి ఆహ్, దీన స్థితిలో నువ్వున్నప్పుడు, అలాంటి పెయిన్‌ఫుల్ స్థితిలో ఉన్నప్పుడు నీకు భగవంతుడనేవాడు గుర్తు రాడు. అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నీకు భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తాడు అనంటే, నువ్వు జీవితకాలం మొత్తము అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ, నువ్వు అసలు జననం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? భగవంతుడు ఎక్కడున్నాడు? ఇలాంటి సత్సంగంలో నువ్వు పాల్గొంటూ, భగవద్గీతను ఇలాంటి ఎన్నో గ్రంథాలను నువ్వు స్వాధ్యాయం చేస్తూ, ధ్యానం, సాధన చేస్తూ నువ్వు ఈ మార్గంలో ఉన్నప్పుడు, నీకు ఈ ప్రయత్నం ద్వారానే నీకు అది సాధ్యపడుతుందనమాట. ఈ ప్రయత్నంలో నువ్వేంటి ఆ భగవంతుని నువ్వు ఈ జీవితకాలంలో నువ్వు తెలుసుకున్నప్పుడు, అంటే నీకు ఆ ప్రాణం ఉన్నప్పుడు నువ్వు తెలుసుకున్నప్పుడు, సర్వ ప్రాణులలో నువ్వు ఆ పరమాత్మను చూడగలిగినప్పుడు అప్పుడు నీకు ఆ మరణ సమయంలో కూడా ఆ భగవంతుడి మీద చింతన అనేది ఉంటుంది. నీ మనస్సనేది ఆ భగవంతుడి మీద ఉంటుంది. అలాంటి మరణ కాలంలో కూడా నీకు ఆ భగవంతుడి మీద ఉన్నప్పుడే ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆ భగవంతుడిని పొందుతారు. ఆ పరమాత్మని చేరుకుంటారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఆధ్యాత్మిక మార్గము అనేది ఎప్పుడో మరి చివరికి ఆ భగవంతుని మీద ధ్యాస ఉంటే చాలు నేను ఆ భగవంతుని పొందుతాను అనేది కరెక్ట్ కాదు అన్నమాట. ఎందుకంటే నువ్వు జీవితం మొత్తం ఒకలాగా జీవించి మరణ సమయంలో మటుకు నీకు ఆ భగవంతుని మీద ధ్యాస ఉండాలంటే అది సాధ్యపడదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు నువ్వు ఏదైతే ఫీడ్ చేసుకుంటున్నావో లోపలికి నీకు అదే ఉంటుంది మరణించినప్పుడు.
ఆ జీవితకాలం మొత్తము నువ్వు బాహ్య ప్రపంచం నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది నేను చేరుకోవాలి, అది నాకు కావాలి, వీళ్ళతో నేను ఉండాలి అని అన్ని బాహ్య ప్రపంచం గురించి ఆలోచించి దాని మీదే నీ దృష్టిని నిలిపి చివరి సమయంలో నువ్వు మరణించేటప్పుడు రామ్ రామ్ కృష్ణ కృష్ణ అనుకుంటే అది సరిపోదు. నీకు జీవితకాలం మొత్తము కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటూ సాధన చేస్తూ నువ్వు ఎప్పుడైతే ఆ భగవంతుని దర్శించగలుగుతావో అప్పుడే నీకు నువ్వు మరణించినప్పుడు కూడా నీకు ఆ భగవంతుడి మీద ధ్యాస ఉంటుంది. అప్పుడే నీకు అది సాధ్యపడుతుంది. నీకు అది సాధ్యపడినప్పుడే నువ్వు ఆ భగవంతుని చేరుకోగలుగుతావు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి చివరి కాలంలో ఆ భగవంతుడి మీద నిలపడానికి మనం జీవితం మొత్తము కూడా సాధన చెయ్యాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అప్పుడే చివరిగా నువ్వు భగవంతుడి మీద ధ్యాస పెట్టడానికి సాధ్యపడుతుంది. అంటే మరణం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలీదు. మరి చివరి కాలంలో నేను ఆ భగవంతుని మీద ధ్యాసతో ఉంటాను అని అంటే అది సాధ్యపడదు. ఏ మానవుడికి తెలీదు మరణం ఎప్పుడొస్తుంది అనేది, ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఎవ్వరికీ తెలీదు. అది ఏ రకంగా అన్నా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అప్పుడే చివరి కాలంలో మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనేది మనకిక్కడ ఈ శ్లోకంలో మనము అర్థం చేసుకోవాల్సిన అంతరార్థము. సో దీనితో మనకి 7వ అధ్యాయము పూర్తవుతుంది. మరి ఈ ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞంలో దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో ఇంకా వివరణగా మనకి తెలుసుకోబోతున్నాము. సో ఈ చివరి శ్లోకం అనేది ఒకసారి మనం ఉచ్చారణ చేసుకొని ముగిద్దాము. శ్లోకం కాదు, అంటే మంత్రం ఇది, ఎండింగ్ మంత్రం మనకి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. దీనితో మనకు 7వ అధ్యాయము పూర్తయింది. ఈ శ్లోకాలు మనం ఒకసారి ఉచ్చారణ చేసుకొని రేపటి నుంచి మనము నెక్స్ట్ అధ్యాయము ప్రారంభించుకుందాము. ఈ 3 శ్లోకాలు ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, ఉచ్చారణ చేసుకుందాము. శ్రేష్ట. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ నాన్న. వీడియో ఆన్ చేసుకున్నావా? మనకి కనిపించట్లేదు ఇక్కడ. టేస్ట్ అంటే రమాదేవి లాంటి వాళ్ళు వీడియో ఆన్ చేసిండ్రు, ఆడియో ఆన్లోనే ఉంది. ఓకే ఓకే, స్పాట్ లైట్ ఇప్పుడు యాడ్ చేసి 7వ అధ్యాయంలోని 28వ శ్లోకము. 7వ అధ్యాయంలోని 28వ శ్లోకము. ఏషాం త్వంతగతం పాపం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां येषां త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం जनानां पुण्यकर्मणां జనానాం పుణ్యకర్మణాం ते द्वन्द्वमोहनिर्मुक्ता
ते द्वन्द्वमोह निर्मुक्ता భజంతే మాం దృఢవ్రతాః. భజन्ते మాం దృఢవ్రతాః. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి? రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వం నుండి విముక్తి పొందాలి అనంటే ఏకైక మార్గం ఏంటి? మనం పాపాలని తొలగించుకోవాలి. ఉంచుకోవాలి. పాపం తొలగించుకున్నప్పుడే మనము ఆ ద్వంద్వాల నుండి విముక్తి పొందుతాము. మరి ఆ ఓకే. పాపాలను ఏ విధంగా తొలగించుకోగలుగుతాము అంటే ఏం చెప్పారు? పుణ్యాలు చేయాలి. పుణ్యకర్మలు అంటే ఏంటి? ఏ భావంతో మనము కర్మలు చేయాలి? ఏ భావము అనంటే కర్మను మనము ఎలా చేస్తే మనము దానిలో రియాక్షన్ రాకుండా ఉంటుంది మనకి, దానిలో మనం చిక్కుకోకుండా ఉంటాము. అంటే ఇప్పుడు ఏ కర్మ అంటే ఇప్పుడు మనం గాలిని పీల్చుకున్నా అది కూడా ఒక కర్మనే. అసలు భూమి మీదకి వచ్చినామంటేనే మనం నిత్యం కర్మ చేస్తూనే ఉంటాం, మనకు తెలిసినా తెలియకపోయినా. నువ్వు ఇప్పుడు కర్మ అంటే ఏదో ఒక పని చేయడమే కర్మ కాదు. నువ్వు గాలి పీల్చుకున్నా కూడా అది కర్మ కిందికే వస్తుంది కదా. నీ లోపల ఎన్నో ఆర్గాన్స్ నీకు తెలియకుండా నిరంతరం వర్క్ చేస్తూ ఉన్నాయి. అసలు ఇంకా గాలి పీల్చుకున్నా గాలన్నా ఒక నిమిషం అన్నా ఆపొచ్చు, నీ నీ చేతిలో ఉంది. లోపల హార్ట్ బీట్ ఒక్క క్షణం కూడా నువ్వు ఆపలేవు కదా, అది నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. అది కూడా కర్మనే కదా. సో నువ్వు ఇక్కడ నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు అవగాహన ఉన్నా లేకపోయినా నిత్యం నువ్వు కర్మలను చేస్తూనే ఉన్నావు. ఆ కర్మలలో నీకు ఏంటంటే నువ్వు ఇట్లా గాలి పీల్చుకున్నా కూడా ఎన్నో మైన్యూట్ మైక్రో ఆర్గానిజమ్స్ అందులో చనిపోవచ్చు. నీకు తెలియకుండానే నడిచినప్పుడు చిన్న చిన్న చీమలు చనిపోవచ్చు. సో నీకు తెలియకుండానే నీ కర్మల ద్వారా పాపం అనేది చేయబడుతుంది. కానీ ఆ పాపాల నుండి నువ్వు విముక్తి పొందాలి అని అంటే నీకు మార్గం ఏం చెప్పారు ఇక్కడ? మరి ఎలా చేయాలి కర్మ అని చెప్పారు? ఏ విధంగా చేస్తే నువ్వు కావాలని చేయకపోయినా నీకు ఆ పాపం తెలియకుండా చేసినా, కావాలని చేయకున్నా కూడా నీకు ఆ పాపం అనేది అంటుకుంటుంది. దాని నుండి నువ్వు విముక్తి పొందాలంటే ఎలా చేయాలి కర్మను? మనం చూసుకొని చేయాలి. ఎలా చేయాలి కర్మను? మనం ఇది నువ్వు ఇంతకు ముందు అటెండ్ అవ్వలేదు క్లాసెస్, కానీ కర్మ దీని గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా చేయాలని చెప్పాము? ఎవరైనా చెప్పచ్చు, అన్మ్యూట్ అందరికి ఇవ్వండి. ఆల్ అన్మ్యూట్ ఆప్షన్ అందరికీ ఇచ్చాను. ఎవరికి మేడం తెలుసు ఆసక్తి లేకుండా చేయాలి మేడం. ఏ విధంగా? ఆసక్తి లేకుండా చేయాలి మేడం. వెరీ గుడ్. ఆసక్తి లేకుండా చేయాలి అంటే నిష్కామ కర్మం అంటే కామముతో లేకుండా నువ్వు కర్మను ఆచరించాలి. కామంతో లేకుండా అంటే కోరిక లేకుండా, దాని మీద అటాచ్మెంట్ లేకుండా ఆచరించాలి. అప్పుడే నీకు నీకు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పుల నుండి నువ్వు బయటపడగలుగుతావు. ఓకేనా? పుణ్యకర్మ అంటే అదే, నిష్కామ భావంతో చేసే కర్మనే పుణ్యకర్మ కిందికి వస్తుంది. నువ్వు ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా నువ్వు కర్మను చేసినప్పుడు పుణ్యకర్మ కిందికి వస్తుంది. ఆ కర్మ ద్వారానే నువ్వు పాప కర్మ నుండి నువ్వు బయటపడగలుగుతావు. ఓకేనా? అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. పాపం అంటే చెడు నీకు తగ్గాలి అని అంటే మంచి పెరగాలి. మంచి చెడు అంటే మళ్ళా ద్వంద్వాల కిందికి వస్తుంది. ఓకేనా? నీకు కర్మ నుండి విముక్తి కావాలి అని అంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ నీకు ఆసక్తి అహంకారం లేకుండా ఉండాలి. ఓకే, అది నెక్స్ట్ శ్లోకం. జై శ్రీకృష్ణ మేడం. తీక్షితానా? జై శ్రీకృష్ణ. 7వ అధ్యాయంలో 29వ శ్లోకం. అధ్యాయంలో 29వ శ్లోకం. జరా మరణ మోక్షాయ. జన మరణ మోక్షాయ. జనానుందా జరానుందా? ఇక్కడ జరానుంది. జరానే కదా. మేడం స్క్రీన్ మీద శ్లోకం పెట్టదా మేడం?
బుక్ లేదా దీక్షిత నీకు? ఊరికి వచ్చినాం మేడం, బుక్ తెచ్చుకోలేదు. జరా మరణ మోక్షాయ మోక్షాయ మామాశ్రిత్య యతన్నియే మామాశ్రిత్య యతంతి యే. కరెక్ట్ గా పలకండి. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తత్విదుః కృత్స్నం ఆధ్యాత్మం కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? మనకు ఉండాల్సిన లక్ష్యం ఆ చక్రంలో నుండి విముక్తి పొందడం. దానికి అది ఎలా సాధ్యపడుతుందంటే భగవంతుణ్ణి ఎవరైతే శరణు వేడుకుంటారో అంటే సరెండర్ అవుతారో వాళ్ళకే ఆ జనన మరణ చక్రంలో నుండి బయట పడగలుగుతారు. మరియు సమస్త కర్మలలోనూ కూడా వాళ్ళ పరబ్రహ్మాన్ని చూడగలుగుతారు అనేది శ్లోకం యొక్క భావం. భగవంతునికి సరెండర్ అయి నువ్వు చేసే ప్రతి కర్మ అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆ దేవుణ్ణి చూస్తావన్నమాట. ఓకేనా? ఇలా నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో అంటే నువ్వు చేసే పనిలో దేవుని చూడడం అంటే ఏంటి? ఎలా నువ్వు సరెండర్ అవుతావు దేవుడికి అంటే సింపుల్ 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 థింగ్స్ తోనే మీరు స్టార్ట్ చేయాలన్నమాట. ఎలా? ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు ఏదైనా, నువ్వు క్లాస్లో చెప్పింది టీచర్ చెప్పింది నువ్వు ఇంటికి వచ్చి నేర్చుకుంటున్నావు. నేర్చుకునేటప్పుడు ఒక్కసారి భగవంతుని గురించి ఒకసారి అలా కళ్ళు మూసుకొని ఒకసారి తలుచుకొని నువ్వు ఆ పని స్టార్ట్ చేయడం. ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా మీకు ఏమవుతుందంటే ఆ సరెండర్, ఆ శరణు వేడుకోవడం అనేది మీకు అలవాటు అయిపోతుంది. అంటే భగవంతుని ఒకసారి నువ్వు తలుచుకున్నప్పుడు నీకేమవుతుంది? ఓకే, ఇదంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ ద్వారా నేను నేర్చుకుంటున్నాను అనే ఒక భావనలో నువ్వు నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఎంత హంబుల్గా నేర్చుకుంటావు, ఎంత కామ్ మైండెడ్గా నువ్వు నేర్చుకుంటావు అది. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా నీకు ఆ సరెండర్ నేచర్ నీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. నువ్వు నీ నీ డైలీ లైఫ్లో నువ్వు దానిని ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. సరెండర్ అవ్వాలి అని మాట్లాడుకోవడం కాదు, నువ్వు నీ 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 కర్మలలో దానిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో ఏం చేస్తారు మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒకసారి ఆ భగవంతుణ్ణి ధ్యానించుకొని అంటే ఒకసారి తలుచుకొని నాకు ఇది భగవంతుడిచ్చిన గొప్ప ఆపర్చునిటీ, నేను ఈ ఆపర్చునిటీని నేను సద్వినియోగపరుచుకుంటాను, దాని నుండి వచ్చిన ఫలితాన్ని ఆ భగవంతుడికే అర్పిస్తాను అనేది ఒకసారి అనుకొని స్టార్ట్ చేయండి. మీరు ఏ పనినైనా అది ఎంత బాగా వెళ్తుందో మీకే అర్థమవుతుంది. ఆ చేంజ్ మీరే గమనిస్తారు. ఇప్పటి నుంచి ఏ కర్మ చేసినా ఇలా ఒకసారి అనుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా? దాని ద్వారా మీకు ఆ శరణాగతి అనేది అలవాటు అవుతుంది. ఓకేనా? అప్పుడు మీరు ప్రతి పనిలోనూ కూడా దేవుణ్ణి చూడగలుగుతారు. ఓకే, అర్థమైందా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీనిని అనేది? ఓకే, నెక్స్ట్ అన్మిట్ చేసుకోండి. 7వ అధ్యాయంలో 30వ శ్లోకం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః
సాధియజ్ఞం చ ఏ విదు సాధియజ్ఞం చ ఏ విదుః సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి ప్రయాణకాలేపి చ మాం తే చ మాం తే విద్యుర్యుక్త విదుర్యుక్త చేతసః చేతసః సాధిభూతాదిదైవం మాం సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః సాధియజ్ఞం చ మే విదుః ప్రయాణకాలేపి చ మాం ప్రయాణకాలేపి ప్రయాణకాలేపి చ మాం తే చ మాం తే విదుర్యుక్త చేతసః విదుర్యుక్త చేతసః. సో ఈ శ్లోకం భావం ఏంటి? ఎవరైతే అన్ని సమస్త ప్రాణులలో సమస్త కర్మలలో ఎవరైతే ఆ పరబ్రహ్మను చూడగలుగుతారో వాళ్ళు మరణ సమయంలో కూడా భగవంతుని మీదే వారి బుద్ధి ఉంటుంది. అలా ఎవరికైతే ఉంటుందో వారే పరమాత్మను పొందుతారు. ఓకేనా? మరి ఆ చివరి దశలో నీకు నీ బుద్ధి భగవంతుడి వైపుకు వెళ్ళాలి అని అంటే నువ్వు జీవితం మొత్తం కాలంలో ఎలాంటి భావనతో కర్మ చేస్తున్నావు, ఎలాంటి వాటి మీద నీ మనస్సుని నిలుపుతున్నావు అనే దాన్ని బట్టే నీకు చివరి కాలంలో నీ మనస్సు నీ బుద్ధి దాని మీద ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు నువ్వు ఇయర్ అంతా ఏం చదువుకుంటావో చివరికి ఎగ్జామ్లో అదే రాయగలుగుతావు. నీ మనస్సు దాని మీదే ఉంటుంది. నువ్వు ఆ 1 year మొత్తము ఫస్ట్ క్లాస్ సిలబస్ చదివి చివరికి మటుకు నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు రాయగలుగుతావా? రాయలేరు కదా. మ్యూట్లో పెట్టుకోండి మా, డిస్టర్బెన్స్ వస్తుంది. సో జీవితం మొత్తం కాలం నీ మనస్సు బుద్ధి దేని మీద అయితే ఉంటుందో నువ్వు మరణించేటప్పుడు కూడా దాని మీదే ఉంటుంది. జీవితం మొత్తం నీ మనసు బుద్ధిని ఒకదాని మీద పెట్టి చివరి కాలంలో మటుకు, ఎందుకంటే మరణం టైంలో ఒక్కటి నా భగవంతుడి మీద ధ్యాస ఉంటే భగవంతుని పొందొచ్చు అని గీతలో చెప్పారు కదా అని జీవితం మొత్తం నీ మనసు బుద్ధిని ఒకదాని మీద పెట్టి చివరి మరణించేటప్పుడు రామరామ అనుకుంటే అయిపోతుంది అంటే కాదది. ఓకేనా? జీవితం మొత్తం నీ మనసు బుద్ధి దేని మీద పెడతావో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నువ్వు మరణించేటప్పుడు కూడా నీ బుద్ధి దాని మీదకే వెళ్తుంది. ఓకేనా? సో అలా భగవంతుడికి మీదకి పెట్టాలంటే ఇంత చిన్న ఏజ్ అప్పటి నుంచే మీరు నేర్చుకోవాలి. ఈ మార్గం గురించి తెలుసుకోవాలి, భగవద్గీత నేర్చుకోవాలి, దానిలో ఏమి చెప్పారు అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనం నిత్యం డైలీ లైఫ్లో మనం దానిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడెక్కడ మనం దానిని ఇంప్లిమెంట్ చేయగలుగుతామో, మనం ఎంత సాధ్యమైతే, ఇప్పుడు నేను ఇందాక ఒక చిన్న అఫర్మేషనే, మనము ఒక 1 minute ప్రాక్టీస్, అది మనం ఏ కర్మ చేసినా ఒకసారి ఆ భగవంతుని ధ్యానించుకోవడం, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకోవడం. సో దాని ద్వారా ఆ రిజల్ట్ కూడా నువ్వు ఆ పరమాత్మకు అర్పించడం. ఇది ఒక చిన్న ప్రాక్టీసే, దానిని మీరు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీకు అది అలవాటు అయిపోతుంది. అలవాటు ద్వారా మీరు ఆ సరెండర్ నేచర్ అనేది మీరు ప్రతి దానిలో మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇలాంటి చిన్న చిన్న మనకి ఏవి సాధ్యపడతాయో అవి అట్లీస్ట్ మనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? దీని ద్వారానే మీకు ముందుకు వెళ్ళగలుగుతారు, ఈ సాధనలో కొనసాగించగలుగుతారు. ఓకేనా? ఎంతో మందికి కోట్లాది మందికి మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ నేను ఇది చెప్తాను, ఎందుకంటే కొంతమంది మటుకే ఇలాంటి మార్గంలో ఉంటారు. ఆ మార్గంను ఒక్కసారి మనము అడుగు పెట్టినాక దానిని విడిచిపెట్టకుండా దృఢ నిశ్చయంతో ఉండాలని చెప్పారు కదా. దృఢ నిశ్చయంతో కలిగిన వాళ్ళే భగవంతుని భజిస్తారనేది చెప్పారు. మరి ఆ దృఢ నిశ్చయంతో ఈ మార్గంని వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా ఇందులో మనకు ఒక మంచి సత్సంగం మనకి ఇక్కడ ఉంది, ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఉంది, అంటే మన లైక్ మైండెడ్నెస్ పీపుల్ మనకి ఇక్కడ ఉన్నారు. ఒకరితో ఒకరు మనం తెలుసుకొని నేర్చుకుంటూ
ఎప్పటికీ ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడే చివరి కాలంలో కూడా మన బుద్ధి దాని మీద ఉంటుంది. దేని మీద? భగవంతుని మీద. అప్పుడే మనం భగవంతుని పొందగలుగుతాము. దీనితో మనకి 7వ అధ్యాయాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ పూర్తి చేశారు. మరి రేపటి నుంచి మనము నెక్స్ట్ అధ్యాయము చెప్పుకుందాము. ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదంటే నేను ఉంది మేడం. సహస్రపతి అని ఒకసారి శ్లోకం చదవమంటే అయిపోతుంది. ఓకే, అన్మ్యూట్ చేసుకో సహస్ర. జై శ్రీకృష్ణ మేడం. నువ్వే చెప్పు ఈ శ్లోకము. ఒకసారి శ్లోకము మరియు భావం రెండు చెప్పు. 3 శ్లోకాలలో ఏమర్థమైంది? నిన్న 3 శ్లోకాలలో ఏమర్థమైంది చెప్పు. ఎవరైతే పాపాలు చేయకుండా ఉన్నవారు మాత్రమే పుణ్యాత్ములు మాత్రమే సుఖ దుఃఖాల నుంచి ద్వంద్వాల నుంచి బయటపడతారు. పుణ్యాత్ములు అంటే పాపం చేయకుండా పాపం చేయకుండా ఉండే వాళ్ళంటే నువ్వు గాలి పీల్చుకున్నా అది పాపం కిందకే అయిపోతుంది. నీకు తెలియకుండా కూడా కొన్ని పాపాలు చేస్తున్నావు. పాపం చేయకుండా ఎలా ఉంటాము? ఎలా విడిచిపెడతావు దాన్ని? ఎలా విడిచిపెడతాము? పుణ్యకర్మలు అంటే కర్మలు ఏ విధంగా చేస్తే అవి పుణ్యకర్మలు అవుతాయి? నిష్కామ కర్మ. అది రావాలి, అది ఇంపార్టెంట్. నిష్కామ భావంతో నువ్వు కర్మ చేసినప్పుడే అది పుణ్యకర్మలు. కంటిన్యూ. ఎవరైతే జనన మరణ చక్రం నుంచి ముక్తిని పొంది భగవంతుణ్ణి సాధన చేస్తూ భగవంతుని పట్లనే భక్తి శ్రద్ధలతో ఉండి వారు కర్మతత్వాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉంటారు, వారే భగవంతుడిని పొందగలుగుతారు. ఓకే, నెక్స్ట్. అన్ని భూతాలలో కర్మలలో ఉన్న ఆ భగవంతుణ్ణి మరణ కాలంలో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే నిశ్చల బుద్ధితో నన్ను గుర్తిస్తారు. అంటే ఏంటి? మరణించినప్పుడు మనకు ఎలా ఉంటుంది మనకు తెలియదు. సో అలాంటి టైంలో దేవుడు గుర్తు రావడం అనేది కష్టం అనేది చెప్తున్నారనమాట. మరి అది ఎట్లా సాధ్యపడుతుంది అంటే జీవితం మొత్తం నువ్వేం చేయాలి? ఏమేం నేర్చుకోవాలి? ఎలాంటి ఏం సాధన చేయాలి? ధ్యానం చేయాలి, స్వాధ్యాయం అంటే బుక్కులు చదవాలి, ఇలాంటి గ్రంథాలలో ఏముంది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సాధన. నీ మనస్సుని బుద్ధిని ఏ సాధనలో అయితే నువ్వు భగవంతుడి మీద పెట్టగలుగుతావో ఆ సాధనలన్నీ చేయాలి. ధ్యానంలో పెట్టొచ్చు, ఇలాంటి స్వాధ్యాయంలో పెట్టొచ్చు. మనం ఇలాంటి డిస్కషన్స్ లో కూడా భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి మీటింగ్స్ లో మనము భగవంతుడి మీద మన మనసు పెట్టొచ్చు. ఇలాంటి వాటిలన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు అందరు అదే చేస్తున్నారు. సో మరి మనల్ని మనం ఒకసారి అప్రిషియేట్ చేసుకుందామా క్లాప్స్ ద్వారా? మనం అందరం ఇదంతా చేస్తున్నాం కదా. సో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అట్లీస్ట్ మా వయసు అయిపోయింది అనుకోకుండా అట్లీస్ట్ ఇప్పుడైనా మొదలు పెట్టాలి. మీకు ఇంకా మీరు చిన్నవాళ్ళేంటో చిన్నవాళ్ళేమో ఇంకా చిన్నప్పటి నుంచే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా చాలా టైం ఉందని లేజీగా ఉండకుండా, అలాగే పెద్దవాళ్ళు మాకు టైం అయిపోయింది అని చెప్పి ఇంకేం నేర్చుకుంటాంలే అని వదిలేయకుండా ఎవరు ఏ స్థితిలో ఉన్నా అక్కడి నుంచి మొదలు పెట్టినా మనకి హెల్ప్ చేయడానికి ఉన్నారు పరమాత్మ. ఓకే, ఆ దృష్టిలో పెట్టుకొని మనము ఈ మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ముందు కొనసాగించాలి. ఓకే, సో రేపు మనము మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంతో కలుసుకునే ముందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.